జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేను ప్రజల్లోకి వస్తున్నాను, ఇంకో యాత్ర చేపడతానన్నారు, అది ఎప్పుడు సంక్రాంతి తర్వాతే. ఈ క్రమంలోనే ఇప్పుడు మరి ఆయన కూడా అరెస్ట్ కాబోతున్నారా? సో మీరు కనుక గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాలలో ఇప్పుడు వైసీపీ వాళ్ళు యాక్టివ్గా లేరు. మరి వాళ్ళు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవుల్లో ఉండారో లేరో అన్నట్లుగా ఉంది. సో కొడాలి నాని గారిని మీరు గమనిస్తే అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఉడతా భక్తిగా మాట్లాడుతున్నారు, కానీ గతంలో మాట్లాడినంత పవర్ఫుల్గా మాట్లాడట్లా. మరి దానికి గల కారణం ఏంటి? అధికారంలో ఉన్నప్పటికీ అధికారంలో లేనప్పటికీ ఉన్న డిఫరెన్సు కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది వాళ్ళు మాట్లాడే విధానంలో. సో ఒకప్పుడు ఏం చేస్తావు, నా డిషు అది ఇది అని చెప్పేసి అన్న కొడాలి నాని ఇవాళ మరి ఏమీ నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి. ఇక ఏదైనా మాట్లాడితే ఏదో మొక్కుబడిగా మాట్లాడుతున్నారు కదా, అంతవరకు మాత్రమే. సో ఈ గత కొన్ని రోజులుగా అయితే పెద్దగా ఎక్కడ కూడా స్పందన లేదు. ఒకప్పుడు అంటే ఇంకా ఒక నెల రోజుల క్రితం అయితే పేరు నాని గారు ప్రక్కన ఉండగానే కొడాలి నాని గారు మాట్లాడుతూ ఉంటాం. సరే వంశీ గారు అసలు ఎక్కడ అడ్రస్ లేరు, అది వేరే విషయం అనుకోండి. సో ఇక్కడ కొడాలి నాని గారికి సంబంధించిన అంశంలో మాత్రం ఇవన్నీ కూడా సిద్ధం చేశారు, ఇక అరెస్ట్ కావడం పక్కా అన్నట్లుగా విషయం వస్తుంది. సరే ఈ తరుణంలో మరి ఇప్పుడు అనుచరుడు కాళీ ఆయన అస్సాం పారిపోయాడట, ఎక్కడ ఉన్నారో ఏంటో తెలీదు. ఆయన పట్టుకొస్తారు, పట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే వాంగ్మూలం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు క్యాసినో నిర్వహించడం అంటే మరి ఆ ప్రభుత్వ హయాంలో అది కూడా ఆ అడ్డాలో వాళ్ళ నియోజకవర్గంలో అది కొడాలి నాని గారి ప్రమేయమో కొడాలి నాని గారికి తెలియకుండానో జరిగిపోతుందంటారా?